వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కూల్చివేయడం అయితే చూస్తున్నాం. ఎన్కన్వేషన్ నుంచి మొదలు పెడితే ఇక రాష్ట్రంలో అక్కడక్కడ ప్రభుత్వ భూములను మొత్తం కబ్జాలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో మహబూబ్నగర్ లో క్రిస్టియన్పల్లి, మహబూబ్నగర్ కి దగ్గరలో దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో మహబూబ్నగర్ లో క్రిస్టియన్పల్లి అనే ఒక చిన్న ఏరియాలో దాదాపు నిరుపేదలకు సంబంధించిన 70 ఇళ్లనైతే ధ్వంసం చేయడం జరిగింది. మధ్యరాత్రి 2-3 గంటల సమయంలో దాదాపు 70 ఇళ్లకు సంబంధించిన ఇల్లు అయితే కూల్చగట్టడం జరిగింది. మనకు విజువల్స్ లో చూసుకోవచ్చు, మొత్తం నేలమట్టం జరిగిపోయిన ఇల్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. అసలు అందులో కొంతమంది వికలాంగులు కూడా, ఆ ఇళ్లకు సంబంధించిన కొంతమంది వికలాంగులు కూడా ఉన్నారు. అసలు రోజు కూలి చేసుకుంటే తప్ప గడవని పరిస్థితులు వారివి. ఈ రోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హైడ్రా తరహాలో ఇక్కడ కూల్చివేతలు అయితే జరిగినాయి. అసలు నిరుపేద కుటుంబాలు చేసుకుంటే తప్ప గడవని పరిస్థితులు వారివి. రోజుకి ఏదో ఒక కూలీనాలు చేసుకుని బతికే నిరుపేదాలు 3 పూటలు, ఒక పూట పస్తులుండి, ఒక పూట ప్రభుత్వం ఇచ్చి రేషన్ బియ్యంతో కడుపు నింపుకొని, వాళ్ళ కష్టాలని చెప్పుకొని కన్నీళ్లతో కడుపు నింపుకొని జీవనం సాగించే బతుకులు వారివి. అసలు చూసుకుంటే ఈ పరిస్థితి దారుణాతి దారుణంగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, గతంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇల్లు కట్టించిందని చెప్పి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మరి అప్పుడు అనుమతి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు కూలగొట్టింది అప్పుడు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్తున్నారు. ఇప్పుడు కూలగొట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్తున్నారు. ఇప్పుడు అంతమంది దాదాపు 70 కుటుంబాల పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ జీవనోపాధి ఏంది, వాళ్ళ కనీసం ఉండడానికి పరిస్థితి కూడా మరి ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. మనకు కనిపిస్తున్నాయి దాదాపు మొత్తం మధ్యరాత్రి 2-3 గంటల సమయంలో దాదాపు 70 ఇల్లు హైడ్రా అధికారులు కూలగొట్టడం జరిగింది. కూలిపోయిన ఇళ్లకు సంబంధించిన బాధితుల దగ్గర కూడా మాట్లాడే ప్రయత్నం వెళ్దాం వాళ్ళ దగ్గరికి కూడా. ఇంకా మనకు విజువల్స్ లో అయితే కనిపిస్తున్నాయి, మొత్తం రేకుల ఇల్లు, రేకులు వేసుకొని ఏదో వాళ్ళు 3 పూటలు కూలినాలి చేసుకొని జీవనం సాగిస్తూ, ఒక పూట తింటూ, ఒక పూట పస్తులుంటూ, వాళ్ళ కష్టాలను, వాళ్ళ కన్నీళ్ళని దిగమింగుతూ, కన్నీళ్లతో ఒక పూట కడుపు నింపుకొని బతికే బతుకులు వారివి. తెలంగాణ అసలు పాలమూరు అసలు చెప్పాలంటే గరీబోలో బతుకులు వారివి. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మనకు ఈ రోజు నుంచే వర్షం కూడా స్టార్ట్ అయింది. గత 2 రోజుల కిందట కూలగొట్టడం, వాళ్ళు అసలు తలదాచుకోవడానికి లేని పరిస్థితి. అందులో కొంతమంది వికలాంగులు కూడా ఉండడం. ఇక్కడ నీటి సదుపాయం, కరెంటు సదుపాయం లేకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము వాళ్ళకు నీటి సరఫరా, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా, కరెంటు అందజేసినామని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. గతంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పట్టాలు ఇచ్చి కట్టించింది. ఇప్పుడు కూడగొట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి వారు మాట్లాడడం. స్థానికుల దగ్గర కూడా వెళ్ళి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, మనకు కూడగొట్టిన ఇళ్ళని అనిపిస్తున్నాయి. మొదలైన హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు రాష్ట్రంలో ఎటు చూసుకున్నా, హైదరాబాద్ లో కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉంటే కూల్చివేయడం జరుగుతుంది. వాస్తవానికి అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయినప్పటికీ కూల్చివేయడంలో తప్పు లేదనుకోండి. కానివ్వండి, నిరుపేద కుటుంబాలకు సంబంధించిన స్థలాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హట్టా ఉట్టిన ఇలా కూలగొట్టడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఏదో చిన్న టీళ్ళు పట్టుకొని జీవనం సాగిస్తున్న ఇళ్లలో వాళ్ళు దిక్కుదోచిన పరిస్థితి అయిపోతుంది. ఏదో కూలీనాలు వేసుకొని బతికే బతుకులు వారివి. లారితే ఏదో అడ్డ మీద కూలీగా, లేకుంటే ఏదో కూలిగా ఏదో జీవనం సాగిస్తూ ఏదో కూలి పని చేసుకొని సాగే బతుకులు వారి. ఒక పూట తిని, ఒక పూట పస్తులుంటూ, కష్టాలని కన్నీళ్లతో కడుపు నింపుకొని జీవనం సాగించే బతుకులు వారివి. వారికి ఇప్పుడు అండగా భరోసాగా ఉండాల్సింది ప్రభుత్వమే. చూద్దాం, మాట్లాడదాం, బాధితుల దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.